ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హస్తంలో ఈ బొటనవేలు కింద ఉండేటువంటి ఈ భాగాన్ని అంతటిని కూడా ఈ భాగాన్ని శుక్రస్థానంగా చెప్పుకుంటాం. సో ఈ శుక్రస్థానం కనుక యోగిస్తే ఇటువంటి వ్యక్తులకి మంచి తెలివితేటలతో పాటు మంచి అందము, ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది. ప్రేమికులుగా ఉంటారు. కొద్దిగా కామ కోరికలు, సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. సోకులు ఎక్కువగా ఉంటాయి. వాహన యోగం కలుగుతుంది. స్త్రీ లోలులుగా ఉంటారు. స్త్రీకాంక్ష ఎక్కువగా ఉంటుంది. ఒకరికన్నా ఇద్దరితో ఎక్కువ మందితోని సెక్సువల్ కాంటాక్ట్స్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ వర్చస్సు బాగుంటుంది. ప్రకాశవంతంగా ఉంటారు. తద్వారా వీరు ఆపోజిట్ సెక్స్ వాళ్ళని ఈజీగా అట్రాక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాంపత్య సుఖాన్ని పొందుతారు. సంసార సుఖాన్ని పొందడం జరుగుతుంది. దీంతో పాటుగా సంగీతం, ఒకవేళ సంగీతం కనుక నేర్చుకుంటే సంగీతం లోపల రాణించే అవకాశం ఉంటుంది. తో మంచి దయా, ప్రేమ కూడా కలిగి ఉండడం జరుగుతుంది. సంసార సుఖము, సెక్స్ కోరికలు ఇవి కొద్దిగా ఎక్కువగా ఉండి ఎక్కువ మందితోని శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ శుక్రస్థానం కనుక యోగించకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని విషయాల లోపల ఇటువంటి వ్యక్తులకి దురాశ ఎదురవుతుంది, నిరాశ ఎదురవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కామ కోరికలు తీరకపోవచ్చు, శ్రీకాంక్ష తీరకపోవచ్చు, లేకపోతే ముఖవర్చస్సు సరిగా ఉండకపోవచ్చు, లేకపోతే అలంకరణకు సంబంధించినటువంటి విషయాల్లో పూర్గా ఉండవచ్చు, కళల్లో వీక్గా ఉండవచ్చు. ఈ విధంగా నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి శుక్రస్థానం యోగించకపోతే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.